నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. రైతు వ్యవసాయ కార్మిక చట్టాలపై మోదీ ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని లేని ఎడల ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన చేసినట్టు మరో ఉద్యమం తప్పదని రైతు సంఘాల నాయకులు శెట్టి వెంకన్న, తమ్మెర విశ్వేశ్వరరావు, కొత్తపల్లి రవిలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ రైతు సంఘాల పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో వామపక్ష పార్టీల రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాల పత్రాలకు నిప్పంటించి రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రైతు వ్యవసాయ కార్మిక చట్టాలపై తీరు మార్చుకోకపోతే మరో ఢిల్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు బొల్లం అశోక, ముంజంపల్లి వీరಣ್ణ, ఎండి యాకూబ్, సోమిరెడ్డి వెంకటేశ్వర్లు, జితేందర్ రెడ్డి, సాయమల్లు, ఉడుగుల రాములు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఈనాడు తొర్రూరు కేంద్రంలో ఈ యొక్క మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు, రైతాంగానికి, వ్యవసాయ రంగానికి అన్యాయం చేసిండు. ఈ నిధుల కొరత వల్ల రేపు వ్యవసాయం ముందుకు పోయే ప్రమాదం ముందుకు పోయేటట్టు లేదు. కాబట్టి వెంటనే రేపు బడ్జెట్లో ఈ వ్యవసాయ రంగానికి నిధులు భారీగా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రైతాంగ ఉద్యమాలు నడుపుతున్న ఎస్కేఎం నాయకులని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పని ఇవాళ రేపు అదేవిధంగా 8వ తారీఖు దాకా మొత్తం నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దీనికి కారణం గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత దేశంలో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చడమే కాకుండా ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ కార్పొరేట్ రంగం వ్యవసాయం కనుక వచ్చినట్టయితే ఇవాళ రైతాలు, సన్నకారు, చిన్నకారు రైతాంగం మొత్తం వ్యవసాయ కూలీగా మారే ప్రమాదం ఉంది. ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా నాశనం చేయడం కోసం గతంలో ఒక 3 చట్టాలను పట్టుకొచ్చింది. ఆ చట్టాలను రద్దు చేయమంటే ఇంతమంది కూడా రద్దు చేయలేదు. ఒక పక్కన పంజాబు, అదేవిధంగా హర్యానా రైతాంగం ఇవాళ వాళ్ళ కుటుంబాలను సైతం వదిలిపెట్టి ఢిల్లీకి వస్తున్న సందర్భంలో కూడా వాళ్ళని సంపూర్ణంగా ఖండించే వాళ్ళని నిర్బంధం చేసి వాళ్ళ ఉద్యమాన్ని మొత్తం కూడా నీరుగారుస్తూ ఉంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, మద్దతు ధర లేక ఇవాళ రైతాంగం వాళ్ళ నష్టపోతూ ఉన్నారు. రైతు పంటకు గిట్టుబాటు ధర చట్టం చేస్తామని చెప్పి మోడీ సర్కార్ ఇచ్చిన హామీని మర్చిపోవడం జరిగింది. అదే రకంగా వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటీకరణ చేసే ఒక కొత్త ముసాయిదాను ఇటీవల విడుదల చేశారు చర్చకు. అది చాలా దుర్మార్గంగా ఉంది. ఇది అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయ మార్కెట్లను, రైతు పండించిన పంటలను అప్పజెప్పే కుట్ర దీంట్లో దాగి ఉన్నది. రైతాంగ సమస్యలు భారతదేశం మొత్తం మీద జయప్రదం చేయాలని పిలిపించింది రైతు సంఘాలు అన్ని కలిసి. అందులో భాగంగానే ఈ తొర్రూరులో ఇవాళ రైతు సంఘ ఏదైతే మోడీ ప్రవేశపెట్టిండో ఆ యొక్క పత్రాలను ఇక్కడ కాల్చేస్తున్నాం. రేపటి నుంచి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులంతా నిరాహార దీక్షలో కూర్చుంటారు.